మార్చి 14వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యొక్క పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే భారీ ఎత్తున కనీవిని ఎరిగిన రీతిలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే ఓ పక్కన సర్వేగంగా జరుగుతున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే భారీ ఎత్తున జనం తరలి వస్తున్న నేపథ్యంలో లక్షలాదిగా తరలి వస్తారని ఒక అంచనాలతో భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ సురవేగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏదైతే తన ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవం ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాలు అయితే చూసాం. కానీ ఈసారి మనం పోరాటాలు కాదు, ఒక ఉత్సవాన్నే జరుపుకుందాం, మహా పండగనైతే కనీవిని ఎరిగే రీతిలో జరుపుకుందామంటూ పక్కన జనసేన నాయకులు అయితే ప్రచారాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప తొక్కి కూడా వాళ్ళైతే ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కాకినాడ జిల్లాలోని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జనసేన కార్యకర్తలు ప్రత్యేకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి తరలి రావాలంటూ ప్రధానంగా ఇటువంటి ఏదైతే స్టిక్కర్లు కావచ్చు, మనం ప్రధానంగా చూసుకుంటే ఒక పాంప్లెట్ని కూడా చూడొచ్చు. ఈ యొక్క పాంప్లెట్ని ఈ విధంగా తయారు చేసి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇటువంటి స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. అలాగే కాకినాడ రూరల్ కావచ్చు, కాకినాడ టౌన్, కాకినాడ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా రండి ఉత్సవాన్ని చేసుకుందాం అంటూ చలో ఏదైతే చిత్రాడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్రాడ గ్రామం రావాలంటూ మనం పోరాటాలు చేసాం, ఈసారి ఉత్సవాన్ని జరుపుకుందాం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మహిళలకి ఈ యొక్క స్టిక్కర్లు ఏదైతే బొట్టులు పంపిణీ కార్యక్రమం భారీ ఎత్తున చేస్తున్నారు. మనం చూడొచ్చు కొంతమంది మహిళలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉత్సవానికి పోరాటం చేస్తున్న ఈ పోరాటం వరకు పోరాటాలు చేస్తాం, ఈసారి ఉత్సవాన్నే చేసుకుందాం అంటూ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నటువంటి మహిళలు చూడొచ్చు. అలాగే స్టిక్కర్లు ఈ విధంగానే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రావాలంటూ ఈ యొక్క ఉత్సవాలను హాజరు కావాలంటూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఎందుకోసం మీరు అందరూ ఆహ్వానిస్తున్నారు? ఈ విధమైన ప్రచారం ఇప్పటి వరకు కూడా కాకినాడ జిల్లా ఎక్కడెక్కడ సాగుతుంది? 11 సంవత్సరాలు మేము పోరాటం చేసాం. ఇప్పుడు ఈ 12వ సంవత్సరం మేము గెలిచాం కాబట్టి ఈ గెలుపుని విజయవంతం చేసుకోవటానికి ఈ 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటానికి మా నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు, మా కాకినాడ జిల్లా నాయకులందరం కలిసి కాకినాడ జిల్లా మహిళలందరినీ కూడా బొట్టు పెట్టి ఆహ్వానించడం జరుగుతుందండి. మరి మేము ఈ సభను ఘనంగా ఏర్పాటు చేసాం. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఎలాగైతే జరుపుకుంటారో అంతకన్నా ఘనంగా మేము ఈ పండుగని ఏర్పాటు చేసుకొని జరుపుకుంటున్నాం. మరి ఈ 12వ ఆవిర్భావ సభకు వీచేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి మహిళను బొట్టు పెట్టి మేము పిలవడం జరిగింది, మా నాయకులు ఆహ్వానించిన దాన్ని బట్టి. అంటే ఇప్పుడు వరకు కూడా కనీవిని అనే రీతిలో సభ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు వరకు కూడా 11 ఏదైతే ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి, 12వ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎంతమంది వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచి అక్కడే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందండి. కనీసం 25-30 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభనుకి కనీసం లక్షల్లో తరలి వస్తున్నారు. దగ్గర ఇంచుమించు 6-7 లక్షల పైనే అనుకోవాలి. అంటే ఇంచుమించు మేము చెప్తున్నాం, ఇంకా పైనే. ఆయన మీటింగ్ అంటే ఎవరిని అసలు పిలవక్కర్లేదు, ఆ రిజువల్ చూసే వచ్చేస్తారు జనాలు. కానీ అయినా సరే మళ్ళీ మర్యాదపూర్వకంగా ప్రతి మహిళను ఆహ్వానించమన్నారు. మరి ఆ గ్రౌండ్ సరిపోతుందో లేదో కూడా మాకు తెలీదు. చాలా గొప్పగా జనాలు తరలి రావడం జరుగుతుంది. అందరికీ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు, బస్సులు, ఆటోలు, చాలా అన్ని వెహికల్స్ కూడా మహిళలకి ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకులు. అంటే ప్రత్యేకంగా స్టిక్కర్లు వినూత్న రీతిలో ఈ విధంగా బొట్లు పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా చూడాలి? జనాలు చూసి ఏమనుకుంటున్నారు? అన్ని స్పందన ఎలా ఉంది? జనాల స్పందన కూడా చాలా బాగుందండి. మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ఆహ్వానించడమే కాకుండా స్టిక్కర్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఈ స్టిక్కర్ని ఏర్పాటు చేశారు. మరి ప్రతి ఒక్కరు ఇది తీసుకొని చాలా ఆనందంతో మేము అందరం వస్తామని చెప్పే జనాల్లో కూడా మంచి ఇది ఉందండి. రావడానికి మంచి రెస్పాన్స్ అవుతున్నారు. అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మొత్తం కాకినాడ టౌన్ అంతా కూడా, కాకినాడ టౌన్ రూరల్ కూడా ఈ బొట్టుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం కాకినాడ టౌన్ రూరలే కదండి, జిల్లా మొత్తం జరుగుతుంది ఈ కార్యక్రమం. టౌన్లోను రూరల్లోను గత వారం రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. అంతేకాకుండా జిల్లా మొత్తం ఎక్కడెక్కడ నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవడానికి మేమందరం చాలామంది కూడా దీనికి కృషి చేస్తున్నాం.
చెప్పండి, ఎలా చూడాలి? మీ మొత్తం ప్రచారాలు కూడా ఎలా వెళ్తున్నారు? ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా మీరు ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరిని? ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు అయితే 11 సంవత్సరాల నుంచి మేము ఎంతో పోరాడాం, ఎన్నో కష్టాలు పడ్డాం. జనసేన అన్నప్పటికీ మాట్లాడేవాళ్ళు కూడా లేకుండా పోయారు. అలాంటిది ఇప్పుడు 12వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంత పండగ వచ్చింది మాకు. ఆ రోజే హోళీ కూడా జరుపుకొని అంత మహో పండగ ఆ రోజు కూడా ఉంది. ఆ హోళీలో ఎన్ని రకాల రంగులు ఉన్నాయో అంత సంతోషం మా అందరిలోనూ ఉంది. మా అన్నయ్యని గెలిచిన తర్వాత కళ్ళారా చూసుకునే రోజు ఆ రోజే అయ్యింది అని మాకు ఎంతో సంతోషంగా ఉంది. జనాలు కూడా చాలా బాగా రియాక్ట్ అవుతున్నారండి. మళ్ళీ అంటూ వస్తే సీఎం అయితే మా అన్నయ్యనే చూడాలని మేము ఎంతో సంతోషంగా కోరుకుంటున్నామండి. జై జనసేన. ఏంటి బొట్లు పంపిణీ కార్యక్రమం చేస్తుంటే జనం నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? జనాల నుంచి చాలా బాగుందండి రెస్పాన్స్. మీరు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుని పిలిచారని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా వాళ్ళని నగ్గిన తర్వాత వాళ్ళని వెళ్ళి ముఖాముఖిగా కలుస్తుంటే మాకు అంతే సంతోషాన్ని ఇస్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళు మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకుంటున్నారండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. గతంలో ఇదే కాకినాడలో వీర మహిళలు అందరూ కూడా ఎన్నో అవమానాలు పడ్డారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉండేది. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం, ఇదే మాట మాట్లాడడం కూడా జరిగింది. వీర మహిళలు అందరూ కూడా ఈసారి పోరాటాల బదులుగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంట? ఉత్సవం కాదండి, మాకు అన్ని పండగలు కలిపి ఒకే రోజు వచ్చేసేయండి. మాకు ప్రతిసారి కూడా ప్రతి ఏరియా నుంచి ఒక్క మహిళ రావడానికి కూడా చాలా భయపడిన టైం నుంచి ప్రతి ఏరియా నుంచి పిలిస్తే పలుకుతామన్నంత యాక్టివ్గా తయారయ్యారండి మహిళలందరూ కూడా. చాలా సంతోషపడుతున్నారు అందరూ కూడా. మళ్ళీసారి మా అన్నయ్య సీఎం అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని మేము మూటగట్టుకుంటామని మేము అనుకుంటున్నాము. జై జనసేన. చెప్పండి, ఎలా చూడాలి? గతంలో వీర మహిళలు అందరూ కూడా ఇదే కాకినాడ నడిబొడ్డులో ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటాలు చేయడం కాకుండా జైలుకి వెళ్ళారు. అలాగే ఎన్నో కేసులు కూడా మీరందరూ కూడా అనుభవించారు. ఎలా చూడాలి? ఈసారి మీరు పోరాటాలు కాకుండా ఈసారి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఎలా చూడాలంట? మేమైతే దీన్ని చాలా సంతోషిస్తున్నాము. ఇది ఉత్సవమే కాదు, మా పార్టీ యొక్క విజయోత్సవ సభ. మహాకుంభమేళాన్ని మించి అధిక జనం మన కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో మహాకుంభమేళ, 2వ కుంభమేళ జరగబోతుంది. దీనికి ప్రతి ఒక్క వీర మహిళలు, కార్యకర్తలు చాలా అధిక సంఖ్యలో వస్తారు. ప్రజలు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మేము ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం పిలిచి వాళ్ళని ఆహ్వానిస్తున్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన పరిపాలనలో చాలా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా వస్తామమ్మా. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు అంటేనే చాలా జనం వస్తారు, కానీ ఇది విజయోత్సవ సభ, గెలిచిన తర్వాత మొట్టమొదటి సభ కాబట్టి ఇంకా జనం అధిక సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాము. అలాగే కాకినాడ సిటీలో మేము చాలా అవమానాలు పడ్డాము. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని కొట్టించాడు, చాలా అవమానాలు పడ్డాం. ఇదే రోజు ఆయన వీధుల్లో మేము చాలా గర్వంగా ఫుల్ సెక్యూరిటీతో మా అధికారంతో మేము వాళ్ళ గుమ్మాల్లోంచి వెళ్ళి బొట్లు పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మాకు ఈ విషయంలో అయితే ఎక్కడైతే మేము తగ్గామో, ఎక్కడైతే మేము కొట్టివేయబడ్డామో అదే టైంలో ఇది రోజు వాళ్ళ ముఖాల ముందే మేము వెళ్ళి ధైర్యంగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాము. మాకైతే ఇది వీర మహిళకి ఇది ఒక విజయం అనే చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని గతంలో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కాకినాడ నడిబొడ్డున వచ్చి మాట్లాడడం, ఈ యొక్క విషయాన్ని కూడా చెప్పడం, మా మహిళలపై వీర మహిళలపై దాడులు చేశారని చెప్పడం జరిగేది. దీన్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలంటారు? ఆల్రెడీ అధినాయకుడు గారు చెప్పారు, వీర మహిళలు సిటీలో చాలా కష్టపడ్డాము, చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. అలాగే ఈ రోజునాడు మా అధినాయకుడు రావడం, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు మమ్మల్ని ముందుండి నడిపించడం, మాకైతే ఇది విజయమనే అనుకోవాలి. ఎందుకంటే మేము వెనకబడ్డాం ఒకప్పుడు, ఇప్పుడు ముందుండి మేమే నడిపిస్తున్నాం పార్టీని. అది పార్టీ అధినాయకులు కూడా చెప్తారు, వీర మహిళల వల్ల ఈ రోజునాడు పార్టీ నిలబడింది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్న మహిళను వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఈ రోజునాడు మేము గర్వంగా చెప్తాం. ఇంటికి వెళ్ళి పిలవడానికి మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు తెలుసుకుని సమస్యలు కూడా పరిష్కరిస్తున్నాము. అందుకని ధైర్యంగా మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పిలిచి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ విషయంలో అయితే మేము వీర మహిళలుగా చాలా గర్విస్తున్నాము. మా పార్టీ నాయకులు కూడా మా అధినాయకుడికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన. మంది మహిళలు కూడా ఉన్నారు, స్టిక్కర్లు తీసుకున్నటువంటి మహిళలు. రామ, చెప్పండి, ఈ విధంగా జన సైనికులు ప్రచారం చేస్తున్నారు, వీర మహిళలు వచ్చి మీకు బొట్టులు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? లేదండి, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మన సమస్యలన్నీ చాలా మట్టికి పరిష్కారం అవుతాయి కూడా. అందరికీ ధైర్యం మాత్రం ఉంది, ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి ఎవరికైనా సరే ప్రజలకి మాత్రం మంచి అండ దండగా ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా
విజయం సాధించింది, ప్రజలకు కూడా మంచి చేస్తుంది. ఇక ముందు కూడా బాగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని అందరూ అనుకుంటున్నారండి. ఇది ప్రజానాడి, ప్రజల యొక్క వినోపం కూడా. పార్టీలు ఉంటాయి గెలిపిన తర్వాత చూడని పరిస్థితి ఉంటుంది. విజయోత్సవాలు వాళ్ళకు వాళ్ళే జరుపుకుంటారు. కానీ ఈ విధంగా ఇంటికి వచ్చి బొట్టు ఇచ్చి ఆహ్వానం పలుకుతున్నారు, బొట్టు పెట్టి కూడా ఈ విధంగా స్టిక్కర్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ వీర మహిళలు వచ్చి ఈ విధంగా పిలుస్తుంటే మీకు అనిపిస్తుంది? ఇది మహిళ యొక్క ఈ విజయం కాబట్టి మహిళలందరం కలిసి ఈ విజయానికి అందరూ సహకారం అందిస్తారు కూడా అని ఆశిస్తున్నాను అనమాట. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా జనసేన సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే ఒక ఉత్సవాన్ని జరుపుకునే విధంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయోత్సవం సాధించడమే కాకుండా అదే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తన నాయకుడు గెలిపినటువంటి ప్రాంతం నేల కాబట్టి ఆ నేలలో ఈ యొక్క విజయోత్సవ వేడుకలైతే కనీవిని ఎరుగు రీతిలో ఒక హోలీని పండగ అంటే అన్ని పండుగలు కూడా ఒక్కసారి వస్తే ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒక ఏదైతే ఇటీవల అయినటువంటి ఈ యొక్క కుంభమేళాను మించి జనం తరలి వస్తారంటూ వీళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో కావచ్చు, కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ మొత్తం అందరూ కూడా వీర మహిళలు అందరూ కలిపి వెళ్ళి బొట్టులు పెట్టి స్టిక్కర్లు ఇచ్చి ఈ విధంగా వాళ్ళనైతే ఈ యొక్క విజయోత్సవంకి భారీ ఎత్తున తరలి రావాలంటూ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే వీర మహిళలు ఇదే కాకినాడలో ఎన్నో అవమానాలు ఫేస్ చేశాం, కానీ ఇప్పుడు ఇదే ఎంతో గర్వంగా మా నాయకుడు గెలుపొందడంతో ఎవరైతే మమ్మల్ని అవమానాలకు గురి చేశారో అదే వీధిలో మేము గర్వంగా తిరుగుతున్నామంటూ వెళ్ళి వీళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఈ యొక్క విజయోత్సవకు అందరూ కూడా తరలి రావాలంటూ ఈ విధంగా స్టిక్కర్ల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కాకినాడ జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.